వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈదురుగాలులు అకాల వర్షంతో మునగ పంటకు 3 లక్షల నష్టం. అనంతగిరి మండలం పాలారంలో సిమెంట్ కాంక్రీట్ కలిపే వాహనంలో మంటలు. సీసీ రహదారులు పోస్తుండగా ఘటన. ఇక డీటెయిల్స్లోకి వెళితే భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుంది అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం వరి వేస్తే ఉరే అన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతు వద్ద నుండి బియ్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందిస్తుందని, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, అదేవిధంగా సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తుందని అన్నారు. కిలోలు జోకాలి, అదగంట ఎక్కువ జోకాల్సిన అవసరం లేదు. కిలో అంటే 1 కిలో ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే, ఆ కిలో బస్తా కోసం కానీ ఇక తరగనుకో ఇంకేదైనా అనుకో 1 కిలో కంటే ఎక్కువ జోకొద్దు. బస్తా ప్లస్ సో రైతులకు అందరికీ తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనట్టుగా రికార్డు వడ్ల ఏమంటారు వడ్ల ప్రొడక్షన్, వడ్ల పంట ఎక్కువ పండుతున్నది ఈసారి. వరి పంట దాదాపు 1,25 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈసారి పంట దిగుబడి అవ్వడానికి ఆస్కారం ఉన్నది. మరి ఇది ఎక్కడ కూడా లేదు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ రికార్డు పంట పండిస్తుంది. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మన ఇరిగేషన్ శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ గారు కానీ, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. రైతు రుణమాఫీ సరిగ్గా చేసినారు. అంతకుముందు 10 ఏళ్ళు చేస్తే ఈసారి సంవత్సరంలోనే మరి వచ్చిన 10 ఏళ్ళలోనే రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ చేయనట్టు దేశంలో ఈరోజు తెలంగాణలో రుణమాఫీ కూడా చేసి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మరి ఇక్కడ తుక్కాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టడం జరిగింది. పోయిన పంట కూడా మీ అందరికీ తెలుసు, వరి పంట జనరల్గా వడ్లు వస్తే నెల 15 రోజులు 2 నెలలు అయ్యేది. సప్లైస్ మంత్రి గారు దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ పెట్టి రాష్ట్ర యంత్రాంగం నుంచి మొదలు పెడితే జిల్లా మండల స్థాయి వరకు మరి అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా సమయాతమై మిల్లర్లతోటి మీటింగ్లు పెట్టి గన్నీ బ్యాగ్స్ కానీ లారీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి అటెంటివ్గా ఉండి ఇన్ టైంలో వడ్లు కొనే కార్యక్రమం జరిగింది. వడ్లు కొనుగోలు చేసి మళ్ళీ 3వ రోజే డబ్బులు వేసే కార్యక్రమం కూడా జరిగిందంటే ఇది చాలా గొప్ప కార్యక్రమంగా జరిగింది. అంతకుముందు మేము చూసినాం 8-10 ఏళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు వడ్లు సరిగ్గా కొనకపోయేది. మరి పోయినసారి వడ్లు కొనుడు కాక నాటి ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆయన టీఆర్ఎస్లో, మరి ఒరేస్తే ఊరే మీరు అసలు వరి పంట వేయొద్దన్నాడు అన్నాడు కదా. ఇది ఆ రోజు అంటే రైతులు పాపం ఓ పంట వడ్లు కూడా వేయలేదు, నష్టపోయినారు. ఏదో దాదాపు 60% మంది వరి వేయలేదు. సో ఇది దాదాపు ఒక 2-3 ఏళ్ల కింద జరిగింది. సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒరేస్తే వడ్లు పంట పండించండి, తెలంగాణ అగ్రగామిగా ఉండాలి, తెలంగాణ రైతు గర్వంగా తలెత్తుకునే తిరిగేలాగా మరి వడ్లు ఇన్ టైంలో కొంటాం. అట్లనే సన్న బియ్యం పండియండి, సన్న బియ్యానికి మరి బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ MSP
పూర్తిగా ఇస్తూ 3వ రోజే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ పండిన సన్న బియ్యాన్ని కూడా మరి మన పిల్లలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ ఉంటారో సన్న బియ్యం పెట్టే కార్యక్రమం వాళ్ళకే కాక తెలంగాణ ప్రజలందరికీ దాదాపు 85% కంటే ఎక్కువ ఉన్న బిలో పవర్టీ లేని వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈరోజు 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం సివిల్ సప్లైస్ శాఖ చేస్తుంది. ఉత్తమ్ కుమార్ గారు చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం. మరి ఈరోజు రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ తుక్కాపురం భువనగిరి మండలం భువనగిరిలో మరి వడ్ల కొనుగోలు మరి ఇక్కడ మా పరమేశ్వర్ రెడ్డి గారు చైర్మన్ కానీ మా ఇక్కడ మార్కెట్ చైర్మన్ రేఖ మరి బాబురావు గారు అందరం కూడా కూర్చొని ముఖ్యులందరూ కూడా జిల్లా నాయకత్వం కానీ వచ్చి ఇక్కడ వడ్ల కొనుగోలు మరి ఇక్కడ చేసినాం. ఇక్కడ నుంచి ఒలిగొండ మండలం పోయి కూడా అక్కడ ఇంకా 4 సెంటర్లలో అక్కడ మార్కెట్ యార్డ్లో ఒలిగొండ మార్కెట్ యార్డ్లో అక్కడ పిఎస్సిఎస్ ఐకేపీ సెంటర్లో కూడా ఈరోజు వడ్ల కొనుగోలు మొదలు పెడుతున్నాం. మరి రేపే నుండి బేబీనాథ్ పోచంపల్లి కూడా స్టార్ట్ చేస్తాం. రాత్రనక పగలనక కష్టించి పనిచేసిన కౌలు రైతు పంటను ఈదురు గాలులు అకాల వర్షంతో నిండా ముంచేశాయి. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ సర్వే నెంబర్ 641లో ఉన్న భూమిలో కౌలు రైతు జింకల లింగమయ్య ఎకరంన్నర భూమిలో మునగ పంటను 5 సంవత్సరాలుగా వేశానని, ఈ ఏడాదే మునగ పంట వస్తుందని గురువారం రాత్రి ఈదురుగాలులు అకాల వర్షంతో మునగ పంట పూర్తిగా విరిగిపోయిందని ఆవేదన తెలిపారు. పంట అంచనా సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలతో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం వల్ల నష్టం వాటిల్లిందని, విరిగిన మునగాకును తొలగించడానికి 50 నుండి 70 వేల రూపాయలు ఖర్చవుతుందని, తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతునైనా తనకు న్యాయం చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. అమ్మ పోతావా నా బడ పోతా ₹1,00,000 పోయినా నా బడ లెక్క లేదు, నీ లెక్కనే ఎట్లా ఆయన సూర్యాపేట అనంతగిరి మండలం పాలారంలో సిమెంట్ కాంక్రీట్ కలిపే వాహనంలో మంటలు చెలరేగాయి. సీసీ రహదారులు పోస్తుండగా ఘటన. ప్రభుత్వ పాఠశాల పక్కనే ప్రమాదం. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో పరుగులు తీసిన కూలీలు, హైడ్రాలిక్ వాహనం దగ్ధం. వాటర్ ఎక్కువ అవుతుంది.
ట్యాంకర్ రమ్మను ఉన్నాడు. ఆ డీజిల్ ఏమన్నా బంద్ చేసేది ఉంటే బంద్ చేయరు అదే నిమ్మలంగా. డీజిల్ ట్యాంకర్ రమ్మను. టైర్ల పైన పోయి పోస్తే అది వచ్చినా ఇప్పుడు. ఇక డీటెయిల్స్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కని ప్రధాన చౌరస్తా రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపును మా నియోజకవర్గం మరియు జిల్లా కాంగ్రెస్ శాఖ గట్టిగా స్వీకరించింది. ఈ సందర్భంగా రామగుండంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేషన్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యువజన నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జితో ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనను మరపిస్తూ దేశాన్ని ప్రైవేటీకి పరానికి అదాని అంబానీలకు అమ్మేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ గద్దె దించే వరకు దొరల పాలనను రామగుండం నుంచి మొదలుపెట్టి ఇవాళ పాతాళానికి తొక్కిన విప్లవాల గడ్డ, ఉద్యమాల అడ్డ గోదావరి కని సింగరేణి నుంచే ఈ కార్యాచరణను మొదలు పెడతా ఉన్నాం. ప్రజా సంక్షేమం, ప్రజా క్షేమం కోరుకునే ఒకే ఒక రాజకీయ పార్టీ, ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిన పార్టీ, మన అందరికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఈ రోజు మహేష్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యాచరణ కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అందరూ చేతులు ముందుకు పెట్టి యావత్ దేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే గాంధేయవాదాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే ఏకైక కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టి పేద బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలి, అన్నిటిలో అత్యున్నత స్థాయిలో పెట్టాలి, ఈ దేశాన్ని భారతదేశంలో ప్రపంచంలో నంబర్ 1 గా రేజింగ్ ఇండియాగా చేయాలన్న సంకల్పంతో ఈరోజు ఈ కార్యాచరణను పెట్టాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంతనే పెద్దపల్లి, ఈరోజు రామగుండంలో కార్పొరేషన్ 2 మండలాల్లో కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇలా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యాచరణ మొదలు పెడతా ఉన్నాం. ఈ కార్యాచరణ వాడలో ఉన్న అధ్యక్షులు, అక్కడున్న కార్పొరేటర్లు, అన్ని విభాగాల నాయకులు ప్రతి వాడలో ఇంటింటికి వెళ్లి ఇవాళ మహిళా నాయకులతో కలిసి మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలుపుతూ, ప్రభుత్వం చేయబోయే సంక్షేమాలు మీకు చేరుతున్నాయో తెలుపుతూ, భారత కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలకు, బలహీనులకు, దళితులకు ఈ దేశంలో రాజ్యాధికారం, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన, మరి సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం ఇదొక్కటే జరుగుతా ఉంది. ఇది ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిర్రు. ఇవాళ ఈ దేశమంతా మన వైపు చూస్తా ఉన్నారు. ఇది మనమే కాదు, ప్రతి ఒక్కరం దీంట్లో భాగస్వాములై మన రిజర్వేషన్లు,
మనకు రావాల్సిన సామాజిక న్యాయం, మనకు రావాల్సిన హక్కు, ఆ రోజు స్వతంత్ర కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసినామో, తెలంగాణ కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసినామో, ఈ రోజు బీసీ కులగణన చేసి బిల్లు తెచ్చి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి దేశానికి తెలియజేసిన ఈ పోరాటాన్ని మరొక స్వతంత్ర పోరాటం మాదిరిగా, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే మాదిరిగా జై బీసీ, జై బలహీనులు, జై ఎస్సీ అని ముందుకు పోయే కార్యక్రమానికి స్వీకారం చుట్టాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దాని ముందు ప్రమాణం. ఇటీవలే లింగాపూర్ గ్రామానికి చెందిన తోట రాజయ్య గారు మరణించడం జరిగింది. ఈ సందర్భంగా రాజయ్య గారి కుటుంబం మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ రాజయ్య గారి కండ్లను సదాశయ ఫౌండేషన్ వారికి అందజేయడం జరిగింది. వారి మానవ దృక్పథానికి గ్రామంలో ఫౌండేషన్ వారు వారి కుటుంబానికి అభినందన సభ ఏర్పాటు చేసి కుటుంబానికి ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని వారు మాట్లాడుతూ అవయవదానం అనేది అత్యున్నత మానవతా సేవ అన్నారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు లింగమూర్తి, లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు తోట భాగ్య కుమారులు, తోట సాగర్, నిరోష, అన్నతమ్ముళ్ళు తోట రవి, చిన్నయ్య, నల్లపు ప్రభాకర్, తోట చంద్రయ్య, తోట భాగ్యమ్మ, తోట కరుణ, తోట సతీష్, తోట లహరి తదితరులు పాల్గొన్నారు. తోట రాజయ్య గారికి జోహార్లు అర్పిస్తూ తాను మరణించిన ఇంకా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించినటువంటి ఆ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో లక్షలు రూపాయలు పెట్టి అన్నదానం, కన్యాదానం చేసిన దానికంటే గొప్ప దానం ఈ నేత్రదానం. దీనివల్ల ఇద్దరి కుటుంబాల లోపల వెలుగులు నింపడానికి, అంత బాధలో కూడా ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ, ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో చేయాలని, చేయడం వల్ల ఆ రెండు కుటుంబాలు కూడా మనకు తరతరాలుగా దీవెనలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు అందులో సంచిత ఫామ్లో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ చనిపోతే దాదాపు అందరితో చేపించినటువంటి అక్కకు మరొకసారి ఈ కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మా అన్న తోట రాజయ్య గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, ఇట్లా విషయం జరగంగానే వారి కుటుంబ సభ్యులు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వారి బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, మా నాన్న కళ్ళు సమాజాన్ని చూస్తే తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం, వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ముందుకు రావడం శుభ పరిణామం. వ్యక్తి మన మధ్యలో లేకపోయినా వారి కళ్ళు సమాజాన్ని చూస్తాయి అనేటువంటి ఆలోచన అందరి లోపల ఉండడం మంచి పరిణామంగా భావిస్తా ఉన్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి మాట్లాడతాము. అంటే మన అవయవాల్లో కళ్ళ కంటే ప్రధానమైనది ఇంకోటి ఉండదు. ఇట్లా చూపు లేని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలా సమాజాన్ని చూడలేనటువంటి వాళ్ళకి ఇప్పుడు తోట రాజయ్య గారు అన్న కళ్ళు అందుతా ఉన్నాయంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉండదని భావించుకోవచ్చు. ఎందుకంటే మట్టిలో కలిసిపోయే అవయవాలు ఒక నలుగురి జీవితాల్లో వెలుగునిస్తా ఉన్నాయంటే ఇంతకంటే సంతృప్తి మనిషి జీవితానికి మరొకటి ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పుట్టిన వారికి మరణం తప్పదు, మరలా మరణించిన వాడికి జన్మము తప్పదు అన్నట్టుగా మరణించినా కూడా జన్మించి జీవించి ఉండడం అనేది ఇది గొప్ప అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంకా అందరి లోపల అవగాహన రావాలి. ఎందుకంటే వ్యక్తి చనిపోగానే మనం కళ్ళు తీస్తారని చెప్పి ఇంకా అపోహలకి పోతా ఉన్నారు. కానీ కళ్ళు ఇవ్వాలి, వీలైతే బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు ఇవ్వాలి, అవసరమైతే శరీర దానం. ఇట్లా ఇవ్వడం వల్ల సమాజానికి ఎంతో మనం గొప్ప మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రకంగా ఇంకా కూడా అందరూ ఇవాళ ఇక్కడున్న
మా కుటుంబ సభ్యుల్లోనే ఇంకా వారికి సంబంధించిన బంధుమిత్రులు, స్నేహితులు ఎవరి ఇళ్లలోనైనా ఇలాంటి అశుభం జరగాలని ఎవరం కోరుకోం. కానీ జరిగినప్పుడు మాత్రం వెంటనే ఆలోచన చేసి ఇచ్చినట్టు అయిందంటే ఎంతో మేలు చేసిన వాళ్ళమైతాం సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది అందులకి అని చెప్పి భావిస్తూ, మరి అన్న మా మధ్యలో లేకపోవడం బాధాకరం. ఎప్పుడు కూడా తలలో నాలుగలాగా అందరితో కలిసి సరదాగా వారి వయసును కూడా మర్చిపోయి చాలా కష్టపడుతూ కష్టజీవి అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ వయసులో అంత కష్టం ఎవరు కూడా చేయరు. అన్ని మర్చిపోయి వయసును మర్చిపోయి ఎప్పుడు నిరంతరం కూడా కష్టించే వ్యక్తి. ఒక 10 రోజుల్లో కళ్ళల్లో మాయమైనట్టుగా మాయమైండు. తన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే2 ఇంక్లైన్స్, జీడీకే OCP5 SNPC ఉద్యోగస్తులతో సామాజిక ఉద్యమ నిధిని సేకరించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన తుమ్మల రాజారెడ్డి, ఎర్రవెల్లి ముత్యాలరావు మాట్లాడుతూ వేల సంవత్సరాల నాటి బూజు పట్టిన మానవతా సిద్ధాంతాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, దేశభక్తి ముసుగులో మతం పేరుతో శ్రామిక ప్రజలు, కార్మికుల్లో చిచ్చు పెడుతున్నదని, దళితులు, గిరిజనులు, మహిళలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నదని, రాజ్యాంగ స్ఫూర్తిని భగ్నం చేస్తున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తానని బీజేపీ అగ్ర నాయకత్వమే బహిరంగంగా ప్రకటించింది. అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసే సమయంలోనే బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం రాజ్యాంగం అంబేద్కర్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని, వారు అత్యంత ప్రామాణికంగా భావించే మనుస్మృతికి భారత రాజ్యాంగంలో స్థానం లేకుండా పోయిందని స్వయంగా గోల్వాల్కర్ తమ ఆర్గనైజర్ పత్రికలో పలు వ్యాసాలు రాశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు, కార్యదర్శి మేదరి సారయ్య, RG1 అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు SK గౌస్, సానం రవి, వంగల రామన్న, పి శ్రీనివాసరావు, అన్నబోయిన శంకర్, ఈదా వెంకటేశ్వర్లు, పెనుమల్ల శ్రీనివాస్, చిలువేరి రవీందర్, గోవర్ధన్ రావు, మేదరి కుమార్, సానబోయిన సాయి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్లో భాగంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుండి గోదావరికని 1 డివిజన్లో సామాజిక సంఘీభావ ఉద్యమ నిధిని సేకరించడం జరుగుతూ ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో మంచి స్పందన ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలని చేయాలి అని ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు. అనేక మంది తమకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వారందరికీ సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ RG1 కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా భారతదేశంలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అణిచివేత కొనసాగుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినా ఇంకా మానవ సమాజంలో పరివర్తన రావట్లేదు. ఆ పరివర్తన కోసం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సింగరేణిలో కానీ మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేటు ఇండస్ట్రీల్లో పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగుల దగ్గర కూడా వివక్ష అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. రిజర్వేషన్ల పేరుతో వచ్చిండ్రని, ప్రమోషన్ వచ్చినా కానీ వాళ్ళని ఇచ్చేసేది, అదేవిధంగా భోజనాలు చేసే దగ్గర వివక్ష, అట్లాగే ఈ ఉద్యోగులకు, కార్మికులకు రెంటు ఇవ్వడం, ఇల్లు కిరాయికి ఇవ్వడం దగ్గర కూడా వివక్ష అనేది ఇప్పటికీ ఇంత అత్యాధునిక సమాజం అని మనం చెప్పుకుంటున్నా ఈ సమాజంలో కూడా ఇప్పటికీ చదువుకున్నటువంటి ఉద్యోగులు, కార్మికుల్లో కూడా ఈ వివక్ష రూపాలు అనేక పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నాయి. అందుకని సిఐటియు కేవలం ఆర్థిక పోరాటాలే కాకుండా ఇట్లాంటి సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం జరిగే కృషిలో భాగస్వాములు కావాలని సిఐటియు నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ సామాజిక న్యాయ సాధన కోసం జరిగేటువంటి ఉద్యమంలో, పోరాటంలో సిఐటియు ఎప్పటికూ అండగా ఉంటుందని, ఈ పోరాటాలని కొనసాగిస్తుందని, ఇక్కడ ఉద్యోగులు, కార్మికులు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ ద్వారా ఎవరైతే సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి పోరాటాలు చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు
ఈ కార్మికులు ఉద్యోగులు ఇచ్చినటువంటి విరాళాలన్నీ కూడా అందజేస్తాం. తద్వారా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సామాజికోద్యమానికి కార్మిక వర్గం అండగా ఉండదని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సింగరేణి ఉద్యోగులకు, కార్మికులందరికీ, అధికారులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక కేసీఆర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నగారు రావటం జరిగింది. అలాగే దాసాంజనేయ స్వామి చిన్నగా ఒక రూములో పూజలు అందుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి నవనిర్మాణం చేపిస్తారని మాట ఇవ్వటం జరిగింది. వారికి నిర్మాత డివిజన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గుమ్మడి రవి, శైలజ డివిజన్ ప్రజలు. అలాగే గుమ్మడి రవి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో కొండ్ర ఎంకన్న, బాలస్వామి, సతీష్, సత్యం, సుదర్శన్, నరేష్, గూగుల్ల తిరుపతి, ఆడేపు తిరుపతి, రుద్రవరం, స్వరూప తదితరులు పాల్గొన్నారు. పోరమ్మా నిల్చోపోరా చిన్ని స్థానిక 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి ఆలయం దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారు, మనందరి ప్రియతమ నేత, రామగుండం అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ అన్నగారు సందర్శించి ఈ యొక్క ఆలయానికి బాగా విశాలంగా ఉన్నది కాబట్టి అన్ని కాలనీలు బేస్ చేసుకొని ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి రవి, ఆలయానికి కట్టిస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారికి మా కాలనీ తరఫున, అందరి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, పద్మావతి కాలనీ, కేసీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, సాయినగర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మమేకమై రాజ్ ఠాకూర్ అన్న ఒక మంచి ఉద్దేశపూర్వకంగా భక్తి మార్గంలో గుడి కట్టిస్తానని మాటిచ్చాను. కాబట్టి ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి కాకుండా మనం అందరం కలిసి ఏకతాటిగా ఈ యొక్క గుడిని నిర్మించుకోవడానికి మీరందరూ మీ వంతుగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఇదే సందేశంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈదురుగాలులు, అకాల వర్షంతో మునగ పంటకు 3 లక్షల నష్టం. అనంతగిరి మండలం పాలారంలో సిమెంట్ కాంక్రీట్ కలిపే వాహనంలో మంటలు. సీసీ రహదారులు పోస్తుండగా ఘటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.